ప్రపంచం అంతా ఈరోజు ఈస్టర్ అన్నారు కదా. ఈస్టర్ అంటే ఏంటి? ప్రభు సమాధిని గెలిచి బయటకు వచ్చాడు, మరణాన్ని గెలిచి ముందుకు వచ్చాడు. అంటే ఆయన దేవుడు ఎంతగా బలపరిచాడంటే, ఎంతగా మహిమపరిచాడంటే, మరణం కూడా ఆయన్ని ఆపలేకపోయింది. సమాధి మూతలు కూడా, సమాధి గోడలు కూడా ఆయన నిలవరించలేకపోయింది. అంటే ఏది కూడా యేసుక్రీస్తు దగ్గర నిలవలేదు. నువ్వు నేను యేసులా బ్రతకగలిగితే నిన్ను నన్ను ఎందుకు బలపరచడు దేవుడు? నిజంగా ఆయన కీర్తి, ఆయన ఖ్యాతి, ఆయన బలాన్ని చూస్తుంటే ఏముంది ఆయన చేతిలో చెప్పండి? కత్తుందా, కర్ర ఉందా, గొడ్డలుందా, బాంబు ఉందా? ఏముంది? యథార్థమైన బ్రతుకు, యథార్థమైన హృదయం, పవిత్రమైన జీవితంతో ప్రపంచాన్ని గెలుచుకున్నాడు, దేవుణ్ణి గెలుచుకున్నాడు, దేవుడిచ్చే బలపరుచుకున్నాడు తన జీవితాన్ని. అందుకే మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై ప్రపంచానికి దైవంగా యేసుక్రీస్తు రోజు మన కళ్ళ ముందు కనబడుతున్నాడు. ఒక దావీదు గొప్పోడు కనబడుతున్నాడు. మరి నువ్వు నేనెందుకు బ్రతుకులు మారట్లేదు చెప్పండి? అంటే దేవుడు కోరుకున్న భక్తి మన జీవితాల్లో లేదు.